బ్రేకింగ్ న్యూస్ దాడి తర్వాత జగన్ మళ్ళీ జనాల్లోకి వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి నుంచి జగన్ బస్ యాత్ర ఇప్పుడు ప్రారంభమవుతుంది. జగన్ పై ఆదివారం రాత్రి దాడి జరిగిన తర్వాత ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. నుదిటి భాగంలో తగిలిన గాయానికి కుట్లు వేశారు. నిన్న యాత్రను జరపలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. కేసరపల్లి నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. కుట్లు పడ్డాక నిన్నంతా విశ్రాంతి తీసుకున్నారు జగన్. కాసేపట్లో గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్కు భద్రతను మరింత పెంచారు. జగన్ వెళ్తున్న రూట్లో బిల్డింగులపై సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు నిఘా ఉంటారు. మొన్న ఆదివారం దాడి జరిగిన రోజు కూడా బిల్డింగులపై జనం ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. అక్కడ నుంచి దాడి జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ వెళ్లే రూట్లో బిల్డింగులపై జనాలు ఉన్న చోట సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఉంటారు అని చెబుతున్నారు. జగన్ యాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గాయం తర్వాత జగన్ మళ్ళీ జనాల్లోకి వెళుతూ ఉన్నారు. దాడి నేపథ్యంలో ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న యాత్రలో ఎటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లను చేశారు? భద్రతను ఏ విధంగా పెంచారు? రాజేష్ నా మాట వినిపిస్తుందా? దాడి తర్వాత జగన్ మళ్ళీ తిరిగి ఆయన యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉండగా జగన్పై ఆదివారం రాత్రి దాడి జరిగింది. విజయవాడలో ఎవరో అగంతకులు విసిరిన రాయి జగన్కి వచ్చి తగలడంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎడమవైపు కంటికి పై భాగంలో నుదుటిపై గాయం కావడంతో వైద్యులు కుట్లు వేసి జగన్కి చికిత్స చేశారు. నిన్నంతా గాయం కారణంగా జగన్ రెస్ట్ తీసుకున్నారు. ఈరోజు తిరిగి యాత్ర ప్రారంభించబోతున్నారు. కాసేపట్లో గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. దాడి జరిగిన నేపథ్యంలో జగన్ వెళ్లే రూట్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, దాడి జరిగిన తర్వాత జగన్ మళ్ళీ తిరిగి ఈ రోజు నుంచి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? అంటే దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి బస్సు యాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి ఇంకా థ్రెట్ ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేసరపల్లి నుండి ఉదయం ఆయన బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత మొత్తం 3 అంచెల భద్రత, అంటే 3 స్టేజ్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వేరే జిల్లాల నుంచి డిఎస్పీని కూడా రప్పించడం జరిగింది. ఒక డిఎస్పీతో పాటు అంటే ఒక సెక్టార్లుగా విభజించి సెక్టార్కి ఒక డిఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలు ఇలా ఒక్కొక్క సెక్టార్కి విభజించి అక్కడ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీసులు కొంతమంది సివిల్ డ్రెస్ లో ఉండి భద్రత నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు బస్సు యాత్ర సందర్భంగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇకపైన బస్సు పైన ఉండి బస్సు యాత్ర చేసే అవకాశం లేదు. ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి భవిష్యత్తులో దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో బస్సు పై నుండి ఇకపైన అభివాదం చేయకూడదనేది పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన బస్సు పైకి ఎక్కి అభివాదం చేసే అవకాశం లేదు. కేవలం బస్సు లోపల నుండి మాత్రమే కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ బస్సు యాత్రని కొనసాగించబోతున్నారు. ప్రస్తుతం గన్నవరం అయితే దాటింది. తర్వాత పెదవుటిపల్లి, తర్వాత తేలప్రోలు దాటుకుంటూ మధ్యాహ్నం జగన్నాథపురం దగ్గర ఆగి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తర్వాత గుడివాడ నియోజకవర్గంలో నాగవరపాడు దగ్గర మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. అయితే గాయాన్ని ఒకసారి మనం చూస్తే కనుక ఆయన శరీరం పైన తల దగ్గర గాయాన్ని చూస్తే కనుక బలమైన గాయమైంది. 3 కుట్లు వరకు పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ చిన్న స్ట్రెచ్ అయితే వేసి ఆయన తన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. ఉదయం అనేక మంది నేతలు వచ్చి జగన్ని కలిసి పరామర్శించారు. మంత్రి జోగి రమేష్, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, తొబ్బుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలా అనేక మంది వచ్చి ఆయన కలిసి పరామర్శించారు. అంటే కొంతమంది విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ జగన్ వారించి కాదు, షెడ్యూల్ దగ్గర ఉంది, ఎన్నికలు సమాయత్తం అవుతుంది, ప్రజల్లోకి వెళ్లాల్సింది అంటూ జగన్ అయితే తన బస్సు యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవంగా మరో 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. కానీ జగన్ అయితే షెడ్యూల్ చాలా సమయం తక్కువ ఉన్న కారణంగానే ఆయన తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. పూర్తిగా పోలీసుల వలయంలో, ప్రత్యేక భద్రతా వలయంలో బస్సు యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. మేమంతా సిద్ధం సభ గుడివాడలో జరగబోతున్నటువంటి మేమంతా సిద్ధం సభ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానితులు ఎవరైనా ఉంటే ముందుగానే వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. ఎందుకంటే దాడి
చూసాము ఏ విధంగా జరిగిందో. ఎందుకంటే ఆయన వెహికల్ మీద బస్సు మీద అంటే అందరినీ చూడాలి, అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళాలనే ఆయన బస్సుపై నుండి అభివాదం చేసుకుంటూ వస్తున్న సమయంలో దాడి జరిగింది. కాబట్టి అది పునరావృతం కాకుండా పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోహిత్. రైట్ రాజేష్, దాడి తర్వాత జగన్ మళ్ళీ ఈ రోజు నుంచి జనంలోకి వెళ్తూ ఉన్నారు. నిన్న కుట్లు వేసిన కారణంగా వైద్యులు కుట్లు వేసిన కారణంగా నిన్నంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. ఈ రోజు నుంచి జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు, యాత్రను ప్రారంభించారు. కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో గుడివాడలో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. అయితే జగన్పై దాడి జరిగిన నేపథ్యంలో కొన్ని భద్రతాపరమైన ఏర్పాట్లను మరింత పెంచారు. జగన్ వెళ్లే దారిలో బిల్డింగులపై పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో కూడా ఉంటారు. మరోసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం రాత్రి జగన్పై దాడి జరిగిన ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మా ప్రతినిధి రాజేష్ వివరిస్తారు. సీఎం జగన్ మీద మొన్న రాత్రి జరిగిన దాడి కేసులో 4 అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే క్యాట్ బాల్ కానీ లేకపోతే ఎయిర్ గన్కి సంబంధించినటువంటి ఎవరైనా దాడులు పాల్పడ్డారా, అలాంటి ఘటన ఏమైనా జరిగిన కొండలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 4 ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మొన్న జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది ఈసీకి. ఆ ప్రాథమిక రిపోర్ట్లు ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్కి అదేవిధంగా ఈ పక్కన గంగనమ్మ గుడి ఉంది. ఆ గంగనమ్మ గుడి స్కూల్ మధ్యలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచే దాడి జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎందుకంటే ఇటువైపు నుంచి ఇక్కడ అటాక్ చేసి ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి దాడి చేసి ఇటు నుంచి వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్ లోపల నుంచి దాడి చేసే అవకాశం లేదనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడి నుంచి అటాక్ చేసిన తర్వాత ఎవరికి కనపడకుండా పారిపోవచ్చు అనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఒకసారి క్లోజ్కి వెళ్తే కనుక అటువైపు మీకు టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్ పక్క నుంచి పారిపోయి ఉంటారనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన విచారణ కూడా చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు దగ్గరలో లేకపోవడంతో కొంత ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుంది. వాటితో పాటు సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు అంటే గత 15 రోజులుగా ఈ డాబాకోట్ల సెంటర్ ఈ ప్రాంతాల్లో ఫోన్ కాల్స్ సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నారు. ఎవరికి కాల్ చేశారనే సమాచారాన్ని పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూస్తే కనుక క్లోజ్ ఇక్కడ ఇటువైపు నుంచే పారిపోయి ఉంటారనేది పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రహరీ కూడా పరిసర ప్రాంతాల్లో దాడి చేసి ఇటువైపు నుంచి పోలీసులు వెళ్ళిపోయి ఉంటారనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కూడా అదే తెలియని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ దాడి అనేది ముఖ్యమంత్రి పర్యటనలో ఎప్పుడూ జరగని విధంగా అటు రాయలసీమ జిల్లాలో కానీ ఎక్కడ జరగని విధంగా విజయవాడలోనే కేవలం టార్గెటెడ్గా ఇది చేశారనేది ప్రధానంగా చెబుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా దీనిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి అటాక్ అనేది వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు పోలీసులు 6 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసుని విచారణ చేస్తున్నారు. డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకంతున్న సమాచారం ప్రకారం ఈ కేసుని త్వరగా విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు డీజీపీ కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అటు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరగడం పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా ఇటు కాంతిరాణ టాటాకి, డీజీపీకి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా దీని మీద నివేదిక కోరారు. ప్రాథమిక నివేదిక అయితే ఆల్రెడీ పోలీసులు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా నివేదిక ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం కొంతమంది మీద అంటే రాష్ట్ర డీజీపీకి సంబంధించి కానీ లేకపోతే విజయవాడ సిపి కాంతిరాణ టాటా వీళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే భద్రతా వైఫల్యాలు నిర్లక్ష్యం ఉండడం కారణంగానే ఈ దాడి జరిగిందనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. దాని మీద ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. 4 అనుమానితులను అయితే అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగనగర్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. సభకు రాకముందు అంటే ఆయన బస్సు యాత్ర రాకముందు ఎవరైనా అనుమానితులు కదలికలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండోది ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు, క్యాట్ బాలా లేకపోతే ఎయిర్ గన్, ఈ 2 ఆయుధాలు ఉపయోగించే వాళ్ళు నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నారా, గతంలో అలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా, పోలీస్ కేసులు ఏమైనా నమోదయ్యాయని అనే అన్ని కోణాల పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని విజయవాడ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV సింగనగర్ నుండి.